హల్లెలూయా. పాతి పెట్టిన వాడు కాదు నాన్న గొప్పవాడు. ఎందుకంటే 3 తలాంతులకి 3 తలాంతులుగా దేవుని నామంలో సంపాదించాడు, నడిపించాడు. దేవుని మందిరంలోకి వారు రక్షించారు. ఈ 2 తలాంతులు ఇచ్చిన వారు కూడా 2 తలాంతులు ఎక్కువగా చేసి దేవుని నామంలోనికి నడిపించాడు. ఈ 1 తలాంతు కలిగిన వాడు భూమిలో పాతి పెట్టాడంటే వీడు మూర్ఖుడు, బద్ధకస్తుడు, దేవుని యందు శ్రద్ధగా పని చేయలేని వాడు అని దేవుని స్తోత్రం. అప్పుడు ఆయన కోపం వచ్చి అన్నాడు, ఉమ్ము వేయబడింది నీ మీద, చీపో చెడ్డదాసుడు అన్నాడు. మిగిలిన వారిద్దరిని అన్నాడు, భలే మంచి నమ్మకమైన దాసుడా అని పిలిచాడు. దేవుని స్తోత్రం. ఈరోజు మనకి చింతలందరూ ఏం చేస్తున్నాము? భూమిలో పాతి పెడుతున్నాము. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు యథార్థముగా నిలబడి దేవుని మహిమ ఎవరించితే ఇంకా 5 తలంతులు కాదు, 30, 60, 100 నా దేవుడు నిన్ను ఫలించి చేసుదురుగా. ఆమేన్. మనకున్న తలంతులు ఏం చేస్తున్నామని భూమిలో పాతి పెడుతున్నాము. ఎందుకో తెలుసా? మనకున్న ద్వేషం బట్టి, మనకున్న ఆ అసూయని బట్టి, ఎదుటి వ్యక్తిని ప్రేమించలేని స్వభావాన్ని బట్టి మనం భూమిలో పాతి పెడుతున్నాము. దేవుని స్తోత్రం. అంటే ఈ లోకానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నామే కానీ దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేకపోతున్నాము. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే దేవుని యందు ఆనందించబడతావో, నీ సమయం ఎప్పుడైతే దేవునికి కేటాయిస్తావో, నా దేవుడు 100 నేను ఆశీర్వదించగలుగునుగా. ప్రార్థన చేయమంటే మనం చాలామంది నిర్లక్ష్యం చేస్తాము. ఈ లోకస్తరంగా ఉన్న మాటల కంటే ప్రార్థన చాలా తక్కువ. ఈ మాటలు, ఈ జగడాలు చాలా ఎక్కువగా ఉంటే ప్రార్థన బలం తక్కువగా ఉంటుంది. అందుకే దేవుడు చూసి ఉమ్ము వేస్తాడంట. మన నోటు ఉమ్ము వేయబడతామంట. దయచేసి అలా ఉండవద్దు. మంచి దాసురాలు అనిపించుకున్నప్పుడు మన కుటుంబాలు ఆశీర్వదించబడుదురు కాక. ఆమేన్. ఎందుకంటే నువ్వు చెడ్డ దాసుడువో మంచి దాసురాలువో ఆయనకు మాత్రమే తెలుసని. ఈరోజు నువ్వు ఎలా ఉండాలనుకుంటున్నావు? చెడ్డ దాసుడిగా ఉండాలనుకుంటున్నావా? భలే నమ్మకమైన మంచి దాసుడాన్ని నువ్వు అనిపించుకోవాలి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అందుకని కీర్తనలో ఒక మాట ఉంది, పిండముగా ఉన్నప్పుడే ఆయన కనులు మనల్ని చూసినయ్యి. తల్లి గర్భంలో పిండముగా ఉన్నప్పుడే ఆయన ఎంతో నేను ఇష్టపడి కష్టపడి భూమి మీదగా రప్పిస్తే ఇంకా ఈ లోకములో ఉన్న మాటలు, ఈ లోకములో ఉన్న వేషాన్ని ఇష్టపెట్టలేకపోతున్నావు. ఈ లోకములో ఉన్న దానికోసం పారుకులాడుతున్నాం కానీ నా యేసయ్య సన్నిధానం క్షణము కూడా గడపలేకపోతున్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నీ తలంతు దేవుని తలంతు అయి ఉండాలి. ఎప్పుడైతే ఆయన బాటలో, ఆయన మార్గంలో నడవటం ప్రారంభిస్తావో ఆయన నిన్ను ఆశీర్వదించబడుదురుగా. నేను లాస్ట్కి ఒక మాట చెప్పి ముగించేస్తాను. కీర్తన గ్రంథం 139 కీర్తనలో మొదటి నుండి వాక్యం చదువుకున్నాం. త్వరగా 139. యెహోవా నీవు నన్ను పరిశోధించి. హల్లెలూయా. అర్థమైందండి మీకు మాట? యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుంటున్నావు. నేను కూర్చుంటున్నా, నేను లేచుటా నీకు తెలియను. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనం అనుకుంటాము, నేను మాట్లాడేటప్పుడు, నేను నడిచేటప్పుడు, కూర్చునేటప్పుడు ఎవరు చూడటంలో నా 4 గోడల మధ్యన ఉంటున్నాను అనుకుంటాం. కానీ ఇక్కడ మనం కిటికీలు వేసాము, డోర్లు బిగించాము, మాట బయటికి వెళ్ళకొకనా అద్దాలు కూడా బిగించాము. ఎందుకు బిగించామో తెలుసా మీకు? ఈ చల్లటి గాలి బయటికి వెళ్ళకూడదని. కానీ ఇక్కడ చుట్టూ బిగించుకొని ఈ లోపల మనం దేవుని ఆరాధిస్తున్నాము. ఈ మాటలు దేవుడు వింటున్నాడా, వింటలేదా చెప్పాలండి. వింటున్నాడా లేదా? హల్లెలూయా. మరి మనం బయట ఎక్కడెక్కడో బయటికి చేసి నన్ను అమ్మగారు అయ్యగారు ఎవరు చోట్ల, నా పిల్లలు ఎవరో ఇంటలా అన్న మందిరంలోకి వచ్చామనుకోండి, ఆ బయట చేసిన మాటలు నా దేవుడు వింటాడా వినడా? హల్లెలూయా. చెప్పరండి. అందుకే మాట్లాడేటప్పుడంట నిదానించాలంట.
పాప పడేటప్పుడు కూడా నిదానించాలంట, భయపడాలంట. మనం ఏది మాట్లాడాలన్నా, ఏది చేయాలన్నా భయపడాలంట. నువ్వు భయపడుతూ ఉన్నప్పుడు దేవుడు నీ గుడారంలో, నా దేవుడు నివాసం ఉందురుగా. ఆమేన్. భయపడాలి, భయపడాలి. నువ్వు మాటికి నీ నోటికి, నీ కంటికి, నీ చేతికి, నీ కాలికి పని చెప్పేవారుగా ఉంటే దేవుడు ఆశీర్వాదములను కోల్పోతావు. భయపడాలి, భయపడాలి. అందుకని కూర్చుండిట లెగిస్తా ఆయన వెరిగి ఉన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కూర్చుండుట నీ లేసి ఉండుట బాగుగా వెరిగి ఉన్నావు రాజా, బాగుగా వెరిగి ఉన్నావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నీ లేసి ఉండుట, కూర్చుండుట నీ లేసి ఉండుట బాగుగా పెరిగి ఉన్నావు రాజా, బాగుగా పెరిగి ఉన్నావు, బాగుగా పెరిగి ఉన్నావు రాజా, బాగుగా పెరిగి ఉన్నావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నీ లేసి ఉండుట, కూర్చుండుట నీ లేసి ఉండుట బాగుగా వెరిగి ఉన్నావు రాజా, బాగుగా వెరిగి ఉన్నావు, బాగుగా వెరిగి ఉన్నావు రాజా, బాగుగా వెరిగి ఉన్నావు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మన కూర్చుండుట లెగుట సమస్తము కూడా ఎరిగి ఉన్నవాడండి ఆయన. మన శ్రమ వచ్చిందనుకోండి, ఎదుట మొరపెట్టండి, శ్రమలన్నీ తొలగిపోవును కాక, ఇబ్బందులన్నీ కొట్టివేయబడుదురు కాక, సంతోషమైన కార్యములు నా దేవుడు నీ జీవితంలో జరిగించబడును కాక, కార్యములు సఫలపరచగలుగును కాక. ఈ కొద్ది మాటలు నా ప్రభు దీవించి ఆశీర్వదించబడును కాక. ప్రార్థన చేసుకుందాం. త్వరలో వచ్చినట్లయితే మిక్కిలి పరిశుద్ధుడా, మహోన్నతుడా, మహోగరుడా, నీ ఘనమైన నామానికి, ఇలివైన నామానికి, శ్రేష్టమైన నామాన్ని బట్టి స్తోత్రాలు వేస్తాయి. ఎన్నిక లేని మమ్మల్ని వేదికగా చేసిన గొప్ప దేవుడు వేస్తాయి. అయా, కొద్ది నిమిషాలు పాటల్లో, ఆరాధనలో, సాక్ష్యములో, నాయన వాక్యములో మీరు తోడుగా ఉన్నందుకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు మాట్లాడినందుకు వందనాలు. నిజమే ప్రవ్వా, నీ వైపుకు తేరి చూడాలి, నీతో మాట్లాడి ఉండాలి. అయా, పౌలు గారు చెప్తున్నాడే ప్రవ్వా, నా శరీరం అంతా కాల్చబడిన, నువ్వు నాకున్న ఆస్తి ఎంత పేదలకు ఇచ్చినా నేను ప్రేమ లేనివాడినైతే నేను ప్రయోజనం ఏమీ లేదంటున్నా ప్రవ్వా. ఈరోజు ఎన్న వాక్యాన్ని హృదయమైన పలక మీద రాసుకుని ముద్ర వేసుకుని కృపమని అయా, ఈ ప్రాంగణం చుట్టూ అగ్ని జ్వాలలు కుమ్మరించగలుగును గాక, ఆత్మ కార్యములు జరుగును గాక, పరలోకపు దూతలు దిగబడుదురు గాక, మహిమ కార్యాలతో నింపగలుగును గాక. అయా, ఉద్యమం విడుదల అయా ఇప్పుడే కలుగును గాక, పరలోక ద్వారాలు తెరవబడును గాక, మహిమ కార్యాలు జరుగును గాక. ఇక్కడున్న ప్రతి ఒక్క బిడ్డ మీద అభిషేకాన్ని కుమ్మరించి నీ ఆత్మ శక్తితో నింపి పంపించుదురుగాక. నీ బలమైన కార్యాలు మీరే జరిగించుకుని మహిమ పొందమని నజరేయుడైన యేసు శక్తి కలిగిన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా.